కరువుకు నిలయంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో కార్పొరేట్ కబంధ హస్తాలలో తల్లిదండ్రులు చిక్కుకున్నటువంటి తల్లిదండ్రులు విడిపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారులపైన, విద్యాశాఖ అధికారులపైన ప్రధానంగా ఉంటే ఈరోజు ఒకవైపు ప్రభుత్వం ఏమో విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యంగా వైఖరిగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రధానంగా ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెడతానని చెప్తున్నటువంటి అతను తీరును ప్రత్యక్షంగా మనందరికి కూడా కనపడుతుంది. దాంతోపాటు ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి డిఈఓ గారు ఉన్నారో ఇప్పటికే చైతన్య కానీ, నారాయణ కానీ, అదేవిధంగా బాసం విద్యా సంస్థలు కానీ, కేశవరెడ్డి కానీ, ఇట్లా ఉన్నటువంటి ఎస్ఆర్ విద్యా సంస్థలు కానీ ఈ విద్యా సంస్థల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే కార్డ్ బుకింగ్ పేరుతో 50,000 రూపాయలు కట్టాలన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గేటుని బయట నిలబెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు కార్పొరేట్ యాజమాన్యం చేస్తుంది. వీటిపై అనేక మార్లు విద్యార్థి సంఘాలుగా ఎవరైతే డిఈఓ గారు కానీ, డిప్యూటీ డిఓ గారు కానీ ఒకానొక సందర్భంలో కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేస్తే ఈరోజు ఏదైతే కార్పొరేట్ కంపెనీలు, ఏవైతే కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయో వాళ్ళు ఇస్తున్నటువంటి కాసులు కకృతిపడి ఈరోజు విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రధానంగా ఈ జిల్లాలో కనపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందిస్తూ ఏదైతే ముందస్తుగా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నటువంటి పాఠశాలలు ఉన్నాయో దాంతోపాటు ముందస్తుగా పై తరగతులకు ప్రమోట్ చేయడానికి ఒక్కొక్క విద్యార్థి నుంచి 50,000 రూపాయలు కార్డ్ బుకింగ్ పేరుతో వసూలు చేస్తున్నారో అట్లాంటి పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలా. పై తరగతికి ప్రమోట్ చేసేటువంటి సందర్భంలో ఫీజు ఎంతో చెప్పమంటే ఫీజు చెప్పుకోకున్నట్టుగా మొదట మీరు 50% ఫీజు చెల్లిస్తేనే కానీ పై తరగతికి సంబంధించినటువంటి ఫీజు చెప్పుకోమని చెప్తూ ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను పక్కదో పట్టించి వేల కోట్ల రూపాయలు విద్యా మాఫియా ఈ జిల్లాలో జరుగుతుంది. వీటిని వెంటనే అరికట్టాలని ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా విద్య పేరుతో వ్యాపారం చేస్తూ మాఫియా చేస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ అనంతపురం నగరంలో ఉన్నటువంటి డిఈఓ కార్యాలయం ఎదుట ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి ధర్నా నిర్వహించడం జరిగింది. మరి ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఇవాళ శ్రీ చైతన్య, నారాయణ, ఇతర కార్పొరేట్ విద్యా సంస్థలు ఇవాళ విద్యా మాఫియా చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులను మభ్యపెడుతూ ఈరోజు వేలాది లక్షలాది రూపాయలు ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. వాటిని ఖండిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, విద్యాశాఖ అధికారులు కావచ్చు, ఇప్పటికైనా స్పందించి విద్య పేరుతో వ్యాపారం చేస్తూ మాఫియా చేస్తున్నటువంటి పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి ఈరోజు రాష్ట్రంలో విద్యా మాఫియా నడుపుతూ ఉంటే మరి విద్యాశాఖ అధికారిగా, మీరు విద్యాశాఖ మంత్రిగా ఇవాళ మీరు ఏం చేస్తూ ఉన్నారు, నిద్రపోతూ ఉన్నారని చెప్పేసి ఇవాళ ఈరోజు విద్యార్థి సంఘాలుగా నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిపైన స్పందించి ఏదైతే ఫీజు నియంత్రణ చట్టాన్ని తక్షణమే అమలు చేసి ఈ యొక్క విద్యా మాఫియాకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం.